పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పు సంచలనంగా మారింది. ఈ తీర్పుపై తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ స్పందిస్తూ, నా నిర్ణయం రాబోయే కాలంలో తెలుస్తుందని చెప్పారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై హైకోర్టు ఇచ్చిన తీర్పు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ స్పందిస్తూ, పార్టీ ఫిరాయింపుల కేసులో ఇంకా కోర్టు పరిధిలో ఉందని, పార్టీ మారిన వారిపై చర్యలు తీసుకునేలా 4 వారాల్లో గడువు ఇచ్చిందన్నారు. అలాగే తాము నిబంధన ప్రకారమే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. తాము తీసుకునే నిర్ణయం రాబోయే కాలంలో తెలుస్తుందని అన్నారు. దీంతో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ అనర్హత వేటు వేస్తే వారి నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉందని అన్నారు. దీంతో ఆ నేతలలో గుబులు మొదలైంది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి చేరిన విషయం తెలిసిందే. దీంతో బీఆర్ఎస్ నేతలు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని పలుమార్లు స్పీకర్ని కలిసినా కానీ ఎలాంటి స్పందన లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం 4 వారాల్లో చర్యలు తీసుకోవాలని స్పీకర్ కార్యాలయానికి ఇప్పుడు తెలంగాణ రాజకీయ విశ్లేషకులు మొత్తం స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.